బ్రేకింగ్ లో చూస్తున్నాం. మెడికోలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాళ్లకు అందించే స్టైఫండ్ను భారీగా పెంచింది. ఒకేసారి 15% పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం సైతం పెంచింది. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేశారు. సంగారెడ్డిలోని మంత్రి దామోదర రాజనరసింహ నివాసానికి వచ్చి జూడాలు చర్చలు జరిపారు. స్టైఫండ్ 15% పెంచినందుకు మంత్రికి జూడాలు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, జూడాలు అడిగేది ఎంత అండ్ ప్రభుత్వం పెంచేది ఎంత శాతం మేర, అలాగే దీనికి సంబంధించి జూడాలంతా సాటిస్ఫైగా ఉన్నారా? భారీగా పెంచినట్టు అనుకోవచ్చా? ప్రధానంగా జూడాలు ఇప్పటికే వాళ్ళకు అతి తక్కువగా మాకు స్టైఫండ్ ఉందని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. 15% అనేది పెంచడం పట్ల కూడా వాళ్ళు దీనికి సాటిస్ఫై అవుతారు అని చెప్పేసి కూడా జూడాల నుంచి అయితే ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లకు కూడా భారీగా స్టైఫండ్ పెంచడంతో సో వాళ్ళు కూడా ఏదైతే జూడాలు రేపటి నుంచి తలపెట్టినటువంటి ఏదైతే 30వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దాన్ని రద్దు చేసుకునే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో చర్చలు చేయడానికి సంగారెడ్డికి బయలుదేరి జూడాలు, ఇటు సీనియర్ రెసిడెంట్ కూడా బయలుదేరి కొద్దిసేపట్లో వెళ్లడం జరిగింది. మరి కాసేపట్లో మంత్రితో భేటీ అయిన తర్వాత ఈ యొక్క సమ్మె రద్దు, రేపటి నుంచి వెళ్ళబోతున్నటువంటి సమ్మెను రద్దు చేస్తున్నట్టు ప్రకటించే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఇంటర్నల్ కు సంబంధించి ఏదైతే నెల 29,729 రూపాయలు పెంచడం, దీనికి సంబంధించి వివిధ ఎవరైతే ఇటు మెడికల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ గౌరవ వేతనం కూడా ఇందులో ప్రభుత్వం పెంచింది కాబట్టి సో దీనికి సంబంధించి వాళ్ళందరూ సాటిస్ఫై అవుతా ఉన్నారని చెప్పి కూడా మనకైతే సమాచారం ఉంటాం. దీంతో పాటు డిఎంజీ పరిధిలో ఉన్నటువంటి 16,444 పోస్టులను కూడా మరో సంవత్సరం రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాబట్టి దీనికి సంబంధించి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, మల్టీ టాస్కింగ్ లో పనిచేసే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో సో వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ గా ఉంటుందని చెప్పి కూడా సో వాళ్ళు భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రెండు ప్రధాన డిమాండ్ గా వాళ్ళు సమ్మెకి వెళ్దామని అనుకున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 15%తో కూడినటువంటి ఏదైతే జీవో జారీ చేయడం జరిగిందో దీనికి సంబంధించి మరికాసేపట్లో అధికారికంగా జూడాలు ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తోంది. పెంచినటువంటి స్టైఫండ్ చూసినట్టయితే పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ లో 67,032 రూపాయలు, అదేవిధంగా సెకండ్ ఇయర్ లో 70,755 రూపాయలు, ఫైనల్ ఇయర్ లో 74,782 చొప్పున స్టైఫండ్ ఇక నుంచి అందించబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో 1,06,461 రూపాయలు, సెకండ్ ఇయర్ లో 1,11,785 రూపాయలు, థర్డ్ ఇయర్ లో ఉన్న వారికి 1,17,103 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇక నుంచి సో ప్రభుత్వం అందివ్వబోతా ఉంది. అలాగే సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా 92,575 రూపాయల నుంచి 106,465 రూపాయలకు పెంచుతున్నట్టు జీవోలో అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే మంత్రిని కలిసిన తర్వాత సమ్మె విరమణ చేసే ప్రకటన అయితే మనకు తెలుస్తుంది. ఇక సీనియర్ డాక్టర్ల విషయానికి వచ్చినట్టయితే సీనియర్ డాక్టర్లు మరిన్ని డిమాండ్లు మంత్రి ముందు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. వల్ల దీర్ఘకాలికమైనటువంటి డిమాండ్లకు సంబంధించి మరి ప్రభుత్వం ఎక్కడ నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం ముందుగా చర్చలకు ఆహ్వానించింది, కానీ చర్చలు జరగక ముందే ఈ యొక్క 15% ఏదైతే స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేయడం జరిగింది. సో మరి దీని పట్ల వీళ్ళందరూ కూడా వైద్యులు ఎట్లాంటి అంటే మంత్రి ముందు ఎట్లాంటి ప్రస్తావన చేస్తారు? ఎందుకంటే చర్చలు జరగక ముందే 15% ఏ విధంగా పెంచుతున్నారని అడుగుతారా, లేదంటే సో ఇతర డిమాండ్ ఏమైనా మంత్రి ముందు ప్రస్తావన చేస్తారా? అసలు ఏం జరగబోతా ఉందనేది మరికాసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకేసారి 15% అనేది ఆ పెంపు అనేది గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పేసి కూడా ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం చెప్తా ఉన్నారు జూడాలు కూడా. సో ఈ 15% స్టైఫండ్ పెంచడంపై అయితే వాళ్ళు దీనిపై సాటిస్ఫై అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక మరి ప్రభుత్వం మరికాసేపట్లోనే జూడాలతో అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లతో చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా సో ఏం ప్రకటించనున్నారో అనేది సో మరికాసేపట్లోనే మనకు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ రాజు.
మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలతో ఈ నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. సోమవారం మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలిస్తారు. అయితే నామినేషన్లు ఉపసంహరించుకునే గడువును సైతం రేపు సాయంత్రం వరకు విధించారు. ఈ అధ్యక్ష ఎన్నిక మంగళవారం జరుగుతుంది. ఎన్నికల పరిశీలకులుగా కర్ణాటకకు చెందిన శోభా కరంద్లాజే వ్యవహరించనున్నారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో పలువురు పేర్లు రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తదితరుల పేర్లు వినపడుతున్నాయి. వీళ్లలో ఒకరు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఎవరి పేరు ఎక్కువగా వినబడుతోంది? అంటే నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేశారంటున్నారు. ఎల్లుండే ఆల్రెడీ ఎన్నిక కూడా జరుగుతుంది అంటున్నారు. ఎవరి పేరైతే మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది, వినిపిస్తోంది? రైట్ రమణ, ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి కొత్త కాలంగా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. కిషన్ రెడ్డి నియామకం అనంతరం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగానే ఉండనున్నారు. ఆ తర్వాత త్వరలో బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఉంటుందని పెద్ద ఎత్తున చర్చ జరిగిన దాదాపు 2 సంవత్సరాలు గడుస్తా ఉంది. ఎన్నికల 2020-23 ఎన్నికల బిఫోర్ గానే ఈ యొక్క కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని తప్పిస్తూ కిషన్ రెడ్డిని నియమించారు. ఆ తర్వాత పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఎటకేలకు ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి ముహూర్తం ఖరారైంది. ఇవాళ కొద్దిసేపు క్రితమే నామినేషన్ కు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు బీజేపీ ఆశావాహులు బీజేపీ రాష్ట్ర రథసారథికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ గడువు బీజేపీ కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నోటిఫికేషన్ ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఎండల లక్ష్మీనారాయణ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ యొక్క దాఖలు చేసినటువంటి నామినేషన్లకు ఉపసంహరణ గడువు కూడా రేపు 5 గంటలతో ముగియనుంది. ఆ తర్వాత ఎల్లుండి ఈ యొక్క పోలింగ్ జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. జూలై 1వ తేదీన ఈ యొక్క పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటికే బీజేపీలోని సీనియర్ నేతలు పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అందులో ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ మధ్య ప్రధాన పోటీ ఉండనున్నట్టు తెలుస్తా ఉంది. అయితే వీరితో పాటుగానే బీజేపీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి పాయల్ శంకర్ తో పాటు మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు, అదేవిధంగా డికే అరుణ, వీరితో పాటుగానే రామచంద్రరావు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఆశావాహుల్లో ఎవరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కనుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. అదే గతంలో మాదిరి ఈసారి కూడా ఎన్నిక ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కిషన్ రెడ్డి, బండి సంజయ్ల నియామకం సమయంలో కూడా ఈ ఎన్నిక జరగలేదు. అయితే ఒకవేళ 1కి మించి నామినేషన్లు అధికంగా వస్తే కనుక ఈ యొక్క ఎన్నిక జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నిక జరిగితే కనుక 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు, వీరితో పాటుగానే 17 పార్లమెంట్ కు సంబంధించినటువంటి కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా ఉన్నటువంటి 38 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికకు ముందుగానే ఒక్కరి నామినేషన్ వేస్తే కనుక అధిష్టానం ఎవరిని సూచిస్తే ఆ యొక్క నేత మాత్రమే నామినేషన్ వేస్తే కనుక ఏకగ్రీవం అయ్యేటటువంటి అవకాశం ఉంది. జూలై 1వ తేదీన ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక, అదేవిధంగా అధికారిక ప్రకటన కూడా రానుంది. ఓకే, థ్యాంక్ యూ రాజు. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఆధ్వర్యంలో యూకే జర్మనీ ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు. యూకే జర్మనీ నుండి వివిధ యూనివర్సిటీ అఫీషియల్స్ పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులకు విదేశీ విద్యపై అవగాహన కల్పించడం కోసం ప్రతి 6 నెలలకోసారి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్మన్
అరసవిల్లి అరవింద్ తెలిపారు. హైదరాబాద్, విజయవాడలో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. Thank you for joining with us. No problem. Thank you. Thank you for joining. ఇంగ్లీష్ వేవర్ ఉంటుంది. ఫ్రాన్స్ కూడా సేమ్ ఎంబోఏ ఫాలో అయ్యింది. సపోజ్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా తీసుకుంటే వీటి కంప్లీట్ ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ అనేది మనం జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. ఎలా అంటే జిఆర్ఈ అవి ప్రయాణం ఫర్ దేనికి ఉంటారు మీరు? ఇప్పుడు జిఆర్ఈ టోఫెల్ అని నేను చెప్తాను. ఇప్పుడు డ్యూరింగో టెస్ట్, టోఫెల్ టెస్ట్, ఐఎల్స్, పీటీ అనేది వీటిని ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్లో మనకి ఏముంటాయంటే మన రీడింగ్ ఒక ఎబిలిటీ, స్పీకింగ్ ఎబిలిటీ, రైటింగ్ ఎబిలిటీ, లిజనింగ్ ఎబిలిటీ, ఇవన్నీ మనం ఇంగ్లీష్లో మేనేజ్ చేసుకోకుండా మన స్కోర్స్ ఎంత ఉన్నాయి, మన ఎబిలిటీ ఎంత ఉంది అనేది ఈ స్కోర్స్ ద్వారా వస్తాయి. కమింగ్ టు జిఆర్ఈ, జీమాట్ ఏంటంటే ఈ స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటారు. మీ స్టాండర్డ్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, యాప్టిట్యూడ్, ఇంగ్లీషు, ఎస్ఐ రైటింగ్ ఇవి ఉంటాయి. జిఆర్ఈకి వచ్చేసి మనకి 2 మాడ్యూల్స్ ఉంటాయి. క్వాంట్స్, ఇంగ్లీష్ ఉంటుంది మనకి. క్వాంట్స్, వర్బల్స్ అని అంటారు. రెండు సెక్షన్స్ ఉంటాయి. ఒకటేమో ఇంగ్లీష్ రీజనింగ్. Ma'am, like before education fair and after education fair, how you felt? Like what are the information you got that is okay and మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిందా మ్యామ్? యా, ఐ అగ్రీ విత్ దట్. అది నాకున్న నాలెడ్జ్కి అయితే డెఫినెట్లీ దెర్ ఇస్ యాడ్ ఆన్ అనమాట. ఓకే. సో ఒక బేసిక్ నాలెడ్జ్ అంటూ క్లారిటీ లేకుండా ఉండే ముందు. ఐ జస్ట్ వాంట్ టేక్ అ స్టెప్ అని ఉండే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ గాట్ ద పాత్ అనమాట. ఇట్లా కాకపోతే ఇట్లా ఐ గాట్ ద పాత్. అండ్ ఎవ్రీ సింగిల్ క్వశ్చన్ వాట్ ఐ ఆస్క్డ్ అంటే చాలా పేషెన్స్ తో నాకు ఆన్సర్స్ వచ్చాయి. ఓకే. అండ్ ఐ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ యాక్చువల్లీ. Very good to hear that, ma'am. And like if you want to recommend Excel la మీరు ఎలా రికమెండ్ చేస్తారు for other students? Yeah, definitely I'll recommend to my colleagues and all, like if they are planning for the overseas and all. And it's good actually. Yeah, thank you so much, ma'am. And I hope like you received all the information what you are expecting and మీరు ఏదైతే నాలెడ్జ్ కావాలని అనుకున్నారో I hope like after you are attending this education fair you got the information, ma'am. Yeah, I got it. Yeah, thank you so much, ma'am. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు, అరెస్ట్ చేస్తా ఉంటూ హెచ్చరికలు, రామచంద్ర యాదవ్కు నోటీసులు, గ్రామ పెద్దలకు బెదిరింపులు. అయినా పోరాటం ఆగలేదు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ తమకు జరుగుతోన్న అన్యాయాన్ని గొంతెత్తి నినదిస్తూ రామచంద్ర యాదవ్ అడుగులో అడుగయ్యారు. వేలాది మంది రైతులు ప్రభుత్వం పచ్చని పొలాలను లాగేసుకుంటుంటే అండగా ఉండి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం పట్టించుకోకపోతే ఆ రైతులకు ఆపన్నహస్తంగా నిలిచింది బీసీవై పార్టీ. పచ్చని పొలాలను కాపాడుతామని, రైతులకు అండగా ఉంటానని రామచంద్ర యాదవ్ మాట ఇవ్వడంతో ఎంతో మంది రైతులు సంతోషించారు. జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన సెగలు ప్రభుత్వానికి తగిలేలా చేసేందుకు రైతులంతా ఏకమయ్యారు. కందుకూరులోని కరేడులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరేడు గ్రామంలో ఇండో సోలార్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 8,300 ఎకరాల భూములను బలవంతంగా సేకరిస్తోంది. దీంతో గత కొంతకాలంగా గ్రామస్తులు, రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇండో సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ మద్దతు పలికింది. జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొంటానని రామచంద్ర యాదవ్ కూడా ప్రకటించారు. దీంతో కరేడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు 200 మందికి పైగా పోలీసులు గ్రామంలో ఆంక్షలు సైతం విధించారు. కాలికి చెప్పులు కూడా లేకపోయినా మండు టెండలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రైతులు అడుగు ముందుకేసి పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ రామచంద్ర యాదవ్తో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసులు రహదారులన్నీ దిగ్బంధం చేయడంతో సముద్ర మార్గం గుండా రామచంద్ర యాదవ్ గ్రామానికి చేరుకున్నారు. ఇండో సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా
ఆందోళన చేస్తున్న రామచంద్ర యాదవ్తో సబ్ కలెక్టర్ మాట్లాడారు. ఇక ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కని, ఆ హక్కును కూడా కాలరాయాలని చూడడం దారుణం అన్నారు రామచంద్ర యాదవ్. పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. సబ్ కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టును రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈసారి పోరాటం మహోద్యమంలా సాగుతుందన్నారు. ఇక ఎన్ని ఆంక్షలు విధించినా చెప్పిన మాట కోసం వచ్చిన రామచంద్ర యాదవ్కు కరేడు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ప్రజలు, రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ప్రకటించినట్లు తెలిపారు. నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్ కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసును కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు అమిత్ షా వెల్లడించారని చెప్పారు. బీజేపీ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాటిని అమలు చేయాలని బీజేపీని అడుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత మాది కాదు, కేవలం బీజేపీ ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేసే బాధ్యత మాత్రమే మాది. కాంగ్రెస్ హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారు, కిషన్ రెడ్డి ఏం తెచ్చారనే విచిత్రవాదన వినిపిస్తోంది. అధికారంలో కాంగ్రెస్ నేతలు ఉండి హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం వేణువేంటి? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నానని కిషన్ రెడ్డి అన్నారు. నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ యొక్క పసుపు రైతులకు అనుకూలంగా ఉండే విధంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసుకోవడము, స్వయంగా హోంమంత్రి నిజామాబాద్కు వచ్చి ఈ యొక్క పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడము, అదేవిధంగా జాతీయ చైర్మన్ గా పసుపు బోర్డుకు భారతీయ జనతా పార్టీ నాయకుడిని చైర్మన్ గా నియమించడము ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారము ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు, భారత ప్రజలకు మేము అమలు చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు అనేక రకాల హామీలు ఇచ్చి, అవి 6 గ్యారంటీలు కావచ్చు, 420 సబ్ గ్యారంటీలు కావచ్చు, అనేక రకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని అడుగుతా ఉన్నారు. ఇచ్చింది హామీ అమలు కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. అవేమీ పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వము హామీలు అమలు చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత మాది కాదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు అమలు చేయాలి. సర్కార్ బడి అంటే చిన్న చూపు. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు కూడా తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించాలని తహతహలాడుతూ ఉంటారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా విద్యతో పాటు రకరకాల కార్యక్రమాలతో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. భారీగా నూతన అడ్మిషన్లు రావడంతో ఇక్కడ అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డు కూడా పెట్టాల్సి వచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి ఖిలాషాపురంలోని ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలోని జడ్పీహెచ్పిఎస్ తో పాటు 2 ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. అందులో ఒకటి పెద్దమ్మ గుడి సమీపంలో ఎంపీపీఎస్. ఇందులో గత సంవత్సరం 44 మంది విద్యార్థులు ఉన్నారు. హెచ్ఎం మాలేటి యాదవ్ రెడ్డి, టీచర్లు బి రజిత, జి రేణుక అడ్మిషన్లపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. దీంతో 2025-26 విద్యా సంవత్సరానికి నూతనంగా 126 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. గతేడాది విద్యార్థులతో కలిపి మొత్తం సంఖ్య 170కి చేరుకుంది. ఇంకా కొంతమంది విద్యార్థులు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పాఠశాలలో తరగతి గదుల కొరత, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని 24/6/2025 నుంచి పాఠశాలలో అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లుగా తెలియజేస్తూ
పాఠశాల ముందు ఏకంగా బోర్డులు వెలిశాయి. ప్రస్తుతం సమాజంలో ప్రభుత్వ పాఠశాల అంటే జనానికి ఒక విధమైన చిన్న చూపు ఉంది. కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా రోజువారీ కూలీ అయినా సరే తమ పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూళ్ళకి పంపేందుకు మొగ్గు చూపుతున్నారు. మరి ఇలాంటి తరుణంలో ఖిలాషాపూర్లో ఎంపీపీఎస్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధతో తమ పాఠశాలకు పిల్లలను తీసుకొచ్చి అడ్మిషన్లు ఇప్పించారు. ప్రస్తుతం 170 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో 1 నుంచి అన్ని తరగతుల్లో నిండిపోవడంతో పిల్లలు వచ్చినా తీసుకునే పరిస్థితి లేదట. మా స్కూల్లో అడ్మిషన్లు క్లోజ్. సాధారణంగా ఇలాంటి బోర్డులు ఏ పేరు మోసిన కార్పొరేట్ స్కూళ్లలోనూ చూస్తూ ఉంటాం. కానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో సీట్లు నిండిపోయి అడ్మిషన్స్ క్లోజ్ అనే బోర్డు పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యార్థులకు టాయిలెట్స్, ప్రహరీ వంటి సమస్యలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక వసతులను కల్పించడంతో పాటు పాఠశాలకు టీచర్లను కేటాయించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నాణ్యమైన విద్య అందించడానికి కావాల్సిన సిబ్బంది ఉన్నప్పటికీ కొంత మౌలిక వసతుల లేమితో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తోన్న పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఒక పేరెంట్ని. గత సంవత్సరం చేసిన కార్యక్రమాలను చూసుకొని గ్రామంలో ఉన్న యువకులు గారి దగ్గరికి వచ్చి టీచర్ల పైన నమ్మకం బట్టి పెద్ద ఎత్తున ఇక్కడికి అడ్మిషన్ రావడం జరుగుతుంది. కొన్ని రూమ్ల సౌకర్యం లేనందున ఇప్పుడు ఒక 2 రూమ్లు అటెండ్ కావాల్సింది. ఆ రూమ్లు ఏర్పాటు చేసిన వల్ల ఇంకెంతమంది పిల్లల్ని అడ్మిషన్ తీసుకోవడానికి అవసరం. రూములు లేకపోవడం ముఖ్య కారణం మాత్రం వాటికి గత జూలై మాసంలో బదిలీలపై ఈ పాఠశాలకు రావడం జరిగింది. ఈ పాఠశాలకు విచ్చేసిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే కార్యక్రమంలో భాగంగా మేము విద్యార్థులను విజ్ఞాన విహారయాత్రకు తీసుకెళ్లడం, తర్వాత మన మండలంలో నిర్వహించినటువంటి ప్రజ్ఞోత్సవంలో 10 అంశాల్లో మా పిల్లలే 7 అంశాల్లో గెలుపొందడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహంతో మేము పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాం. ఆ వార్షికోత్సవం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల అందరి పేరెంట్స్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత మేము నిర్వహించినటువంటి బడిబాట కార్యక్రమం ప్రజల్ని ఆకట్టుకున్నది. మమ్మల్ని నమ్మారు. ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను మా పాఠశాలలో చేర్పించారు. గతంలో 44 ఉన్నటువంటి పాఠశాల స్ట్రెంత్ ఈరోజు 185కు చేరిందని మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 185 చేరిన సందర్భంగా మాకు తరగతి గదుల కొరత ఉన్నది. 2 తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. టీచర్ల కొరత ఉన్నది. టీచర్స్ని కూడా మాకు 2 ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 5 అయ్యాము. ఇంకొక 2 టీచర్లు కావాలని మేము ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ పెట్టాము. పంపిస్తామని చెప్పారు. అది నడుస్తుందండి. 185 మంది స్ట్రెంత్ ఈ రోజుకి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎదుర్కోలు కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తదితరులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ నెల 26న గోల్కొండ బోనాలతో ఆషాఢమాస బోనాలు ప్రారంభమయ్యాయని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘటోత్సవాలు ఎదుర్కోలు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుందని, జూలై 13న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. 14న రంగం కార్యక్రమం ఉంటుందని, 20వ తేదీన లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు జరుగుతాయని చెప్పారు.
హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు ఇలా మహంకాళి ఉజ్జయిని ఘటనతో శురువైంది. 1వ తారీఖు బల్కంపేట కళ్యాణం, 13వ తారీఖు మళ్ళీ మహంకాళి ఉజ్జయిని బోనాలు, 14వ రంగం ఉంటుంది. హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలను వైభవంగా జరిగే కుటుంబంలో ప్రజలందరూ భాగస్వాములై అమ్మవారి ఆశీర్వాదానికి మాకు మాత్రం కావాలని చెప్తున్నాం. తేదీ నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమైనటువంటి హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలు ఇలా మహంకాళి